హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. దాబా స్టైల్లో లాగా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకునేసి బారుగా సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని అయితే వేసుకునేసి వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. వన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకునేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు ఇక్కడ కావాలనుకుంటే పెరుగు వేసుకోవచ్చండి. నేనైతే పెరుగు కర్రీలో వేసుకున్నాను, అందుకని ఇక్కడ వేసుకోవట్లేదు. కొంచెం వాటర్ వేసుకునేసి అయితే మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి బాగా పండినటువంటి 2 టమాటాలను తీసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎగ్స్ వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి పలావ్ దినుసులన్నీ కూడా వేసుకునేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే కొంచెం వాటర్ వేసుకునేసి 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకునేసి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. ఒకసారి వీటన్నింటిని కూడా బాగా కలిపేసుకునేసి మీకు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకునేసి ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకున్నానండి నేను. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకునేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసుకొని బారుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని వేసి మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే చివరిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, సో నేను యాడ్ చేయలేదు. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని ఎగ్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాదండి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై